ఒక భార్య తన భర్త ప్రేమ కోసం తనను తాను ఎలా నాశనం చేసుకుందో కనిపిస్తుంది. ఆమె భర్త ఒక కళాకారుడు. అతను తన కళాఖండాల మీద ఉన్న శ్రద్ధ తన భార్య మీద చూపించడు. ఒకరోజు భార్య భోజనం తీసుకెళ్తుండగా పొరపాటున భర్త చేసిన ఒక బొమ్మ కింద పడి పగిలిపోతుంది. దానికి అతను ఆమెను దారుణంగా తిడతాడు. భర్త తనను పట్టించుకోవట్లేదని బాధపడుతున్న ఆమెకు ఒక వింత ఆలోచన వస్తుంది. పగిలిపోయిన బొమ్మ ముక్కలో ఒక చెయ్యి కనిపిస్తే తన చేతికి బదులుగా ఆ సిరమక్ చెయ్యిని తగిలించుకుంటుంది. అది చూసి భర్త కొంచెం సానుకూలంగా స్పందించేసరికి ఆమె తన రెండో చెయ్యిని ఆ తర్వాత కాళ్లను కూడా సిరమిక్ ముక్కలతో మార్చేసుకుంటుంది. భర్తతో కలిసి డాన్స్ చేయాలని ఆమె ప్రయత్నిస్తుంది, కానీ సిరమిక్ కాళ్ల వల్ల ఆమె సరిగ్గా కదలలేకపోతుంది. అయినా అతను ఆమెను పట్టించుకోడు. చివరి ప్రయత్నంగా ఆమె ఒక సిరమిక్ మాస్క్ ని తన ముఖానికి తగిలించుకుంటుంది. ఆ క్రమంలో ఆమె శరీరం మొత్తం పూర్తిగా ఒక సిరమిక్ బొమ్మలా మారిపోతుంది. బొమ్మలా మారిపోయిన ఆమెను చూసి భర్త దగ్గరకు వస్తాడు. ఇకనైనా తనను ప్రేమిస్తాడేమో అని ఆమె ఆశిస్తుంది, కానీ అతను ఆమెను పట్టుకోకుండా వదిలేయడంతో ఆమె కింద పడి ముక్కలుగా పగిలిపోతుంది. ఆ వదిలి వాళ్ళ ప్రేమ కోసం మనల్ని మనం మార్చుకుంటూ పోతే చివరికి మన గుర్తింపునే కోల్పోతాం.